మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి ఉన్న తక్కువ సమయంలో మీరు సక్సెస్ అవ్వాలంటే త్రిశూల వ్యూహాన్ని మీరు అవలంబించవలసిన అవసరం ఉంది. ఒక సబ్జెక్టుకి సంబంధించి మీరు 10 పుస్తకాలు చదివి గందరగోళానికి గురయ్యే కంటే ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవండి. ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవండి. అది కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ అయితే మహాద్భుతం. అకాడమీ టెక్స్ట్ బుక్లని మాత్రమే ప్రామాణికంగా కాదు, ఎంపిక చేసుకున్న ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవండి. అకాడమీ టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకోండి. రెండవ సూత్రం వచ్చేసరికి ప్రాక్టీస్ టెస్టులు. మీరు ఎంత బాగా చదువుతారో అంతే బాగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ మీద ఉన్న భయాన్ని పోగొట్టేది ప్రాక్టీస్ టెస్టులు. ప్రాక్టీస్ మెయిన్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనకి ఈ ప్రాక్టీస్ టెస్టులు అనేవి రెండవ సూత్రంగా ఉంటుంది. మూడవది, చదివిన టాపిక్ని విపులంగా చదవండి. చదివిన అంశాలని విపులంగా చదవండి. దాదాపుగా 14 గంటలు మీరు ప్రిపరేషన్కి సంబంధించి, చదవటానికి సంబంధించి, అంశాన్ని విపులంగా నేర్చుకోవడానికి సంబంధించి కేటాయించండి. 2 నుంచి 3 గంటలు మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ బిట్స్, రామ్ రమేష్ education.in వెబ్సైట్లో ఉన్న ఫ్రీ టెస్టులు, మీరు ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడానికి 3 గంటలు మనకు కేటాయించండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ education.in, రామ్ రమేష్ ప్రొడక్షన్స్ లైవ్ ఎగ్జామ్స్కి సంబంధించి 14 గంటలకు సంబంధించి నిర్విరామంగా శ్రమించండి. ఓకే, ఈ 3 సూత్రాలు మీరు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రిపరేషన్లో మీరు అందరికంటే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి హార్డ్ వర్క్తో పాటుగా స్మార్ట్ వర్క్ కూడా చేయండి. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ education.in వెబ్సైట్లో ఉన్న ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోండి. సంబంధించి ఉన్న తక్కువ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది, దీని గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకునే పాయింట్ వచ్చేసరికి 10 పుస్తకాలు కాదు, చదివేది ఒక పుస్తకమైనా 10 సార్లు చదవాలి. ఇక్కడ ముఖ్యంగా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా ముందు నుంచి నేను చెప్తూనే వస్తూ ఉన్నా, టెక్స్ట్ బుక్లు ప్రామాణికంగా తీసుకోవాలి, అకాడమీ టెక్స్ట్ బుక్లు ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి మీరు 10 రకాల పుస్తకాలు తీసుకుని అయోమయానికి గురయ్యే కంటే ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి మీకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ పుస్తకం బాగుంది, ఈ పుస్తకం బాగుంది, ఈ అయోమయ పరిస్థితి వద్దు. మీరు చదివే ఒక పుస్తకాన్నే 10 సార్లు చదవండి. ఆల్రెడీ మీరు టెట్కి సంబంధించి కానీ ఇప్పటికే గ్యాదర్ చేసుకున్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో డిఎస్సికి సంబంధించి మీరు చదివే ఒక పుస్తకాన్నే 10 సార్లు చదవండి. విపులంగా చదవండి. టాపిక్ని చాలా విపులంగా చదవాలి. టెట్ మాదిరిగా ప్రశ్నలు అనేవి పైనే అడగడు ఎట్టి పరిస్థితుల్లో. మనకి టెట్లో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి, చాలా ఈజీగా మనకి టెట్కి సంబంధించి పేపర్లు అనేవి వచ్చినాయి అని చెప్పేసి డిఎస్సికి సంబంధించి కూడా పేపర్లు అనేవి ఇదే రీతిలో ఉంటాయని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అనుకోవద్దు. టెట్ మాదిరిగా కాకుండా డిఎస్సికి సంబంధించి అప్లికేషన్ ఓరియంటెడ్ మనకి టాపిక్ డెప్త్ ఎత్తుకుని ప్రశ్నలు అడుగుతాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని డెప్త్ చదవాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో వికాస దశలకు సంబంధించి మొత్తం దశల మీద పైనే బిట్లు అడిగేశాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క దశ నుంచి ప్రశ్నలు అడుగుతాడు. ఓకే, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశ వైపుకు సాగుతుందని చెప్పేసి మనకి టెట్లో డైరెక్ట్గా బిట్ అడిగేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏమడుగుతాడంటే సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగే అంశానికి సంబంధించి ఉదాహరణలతో సహా అడిగేస్తాడు. కాబట్టి అర్థమయ్యే విధంగా చదవండి, కొండ గుర్తులు పెట్టుకుని చదవండి. మీకు ఎలా గుర్తుంటుందో, ఏ విధంగా చదివితే గుర్తుంటుందో అటువంటి గుర్తుల్ని మీరు ఓన్గా క్రియేట్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమం. నిపుణులు రూపొందించిన డిఎస్సికి సంబంధించి ప్రశ్నాపత్రాలు అనేవి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ రూపొందిస్తారు. కాబట్టి టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకోండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా ఒక మెటీరియల్ ఫాలో అవుతున్నట్లయితే సబ్జెక్టుకి సంబంధించి మీరు 10 పుస్తకాలు చదివే కంటే ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవండి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్ టెస్టులు చాలా కీలకం. చాలామంది సబ్జెక్ట్ని విపులంగా చదువుతున్నారు, బాగానే ఉంది. చదివింది ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయకపోతే ఏంటంటే ఒక రకమైన భయం క్రియేట్ అవుతుంది. మీకు ఉన్న భయాన్ని పోగొట్టాలంటే ప్రశ్న ఎలా అయినా అడగనివ్వండి, మీరు ఆన్సర్ చేసే క్యాపబిలిటీ పొందగలుగుతారు. ప్రశ్న ఏ రకంగానైనా అడగనివ్వండి. మీకు ప్రాక్టీస్ టెస్ట్లు ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ఓకే, ఈజీగా మీరు సునాయాసంగా ఆ ప్రశ్నని ఆన్సర్ చేయగలుగుతారు. www.ramramesh.education.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఫ్రీ వెబ్సైట్ ఇది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో ఫ్రీ టెస్టులు మీకు 600 వరకు ఉన్నాయి. ఈ 600 ఫ్రీ టెస్టులు అనేవి మీరు ఏదో ఒక సమయంలో ప్రాక్టీస్ చేసుకోండి. రామ్ రమేష్ education.in వెబ్సైట్లోకి వెళ్ళడం, టెస్టులు లైన్గా మీకు చూపిస్తుంది. మనకి విద్యా దృక్పథాలకు సంబంధించి ఒక 30 టెస్టులు ఉంటాయి, సైకాలజీ మీద ఒక 30 టెస్టులు ఉంటాయి, తెలుగు మీద 30 ఉంటాయి, ఇంగ్లీష్ మీద 30 ఉంటాయి, గణితం మీద 30 ఉంటాయి, సైన్స్, సోషల్, ఈవీఎస్, మోడల్ పేపర్లు అన్నీ కూడా మీకు 600కు పైగా టెస్టులు అనేవి ఉన్నాయి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళడం, 1 by 1 టెస్టులు ఆన్ చేసుకోవడం, టెస్ట్ లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది. టెస్ట్ లాస్ట్లో క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫినిష్ అనే బటన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు అక్కడే గ్రీన్ కలర్లో రైట్ ఆన్సర్లు అన్నీ కూడా చూపిస్తుంది. అక్కడి నుంచి మీరు క్విక్ రివిజన్ కింద కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి వెబ్సైట్ చెక్ చేసుకోండి, ఇంకెవరైతే చెక్ చేసుకోలేదో. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ బిట్లు
దేన్ని బేస్ చేసుకుని మనకి లైవ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, దేన్ని బేస్ చేసుకుని మన ఛానల్లో మోడల్ పేపర్లు అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుందంటే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ బిట్స్ అనేవి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ప్రాక్టీస్ టెస్ట్లు మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగపడతాయి. ఒకసారి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి లైవ్ ఎగ్జామ్ సెషన్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి. దాంతోపాటుగా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులు క్లారిటీగా పెట్టాను. తెలుగు మీద తెలుగు వీడియోలు ఉంటాయి, ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్, గణితం, ట్రైకి సంబంధించి ట్రై మెథడ్స్, మనకి నెక్స్ట్ విద్యా దృక్పథాలకు సంబంధించి విద్యా దృక్పథాలు, జీకేకి సంబంధించి కూడా, కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలు అయితే రాబోతున్నాయి. ఇంపార్టెంట్ బిట్లకు సంబంధించి మన ఛానల్లో చెక్ చేసుకోండి. మీరు చదవటానికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కూడా, మీరు చదవటానికి మీ ప్రిపరేషన్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఒక 2 నుంచి 3 గంటల సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుకి సంబంధించి తెలుగు చదువుతున్నప్పుడు 2 గంటలు లేదా 3 గంటలు, ఇంగ్లీష్కి సంబంధించి 2 నుంచి 3 గంటలు, లేదా గణితానికి సంబంధించి 2-3 గంటలు, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్ సోషల్కి సంబంధించి 2 నుంచి 3 గంటలు, ట్రై మెథడ్స్కి సంబంధించి చదివేటప్పుడు 2 నుంచి 3 గంటలు, మీరు సబ్జెక్ట్ వైజ్ చదివేటప్పుడు ఏదైతే 2 నుంచి 3 గంటల సమయం కేటాయించుకుంటారో ఆ 2 నుంచి 3 గంటల సమయంలో కంటెంట్, అదేవిధంగా మెథడాలజీ అంశాలు కవర్ అయ్యే విధంగా అసలు ఏ విధంగా టైం టేబుల్ వేసుకుంటే బాగుంటుందనేది ఆల్రెడీ మన ఛానల్లో సెపరేట్గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడి నుంచి మీరు టైం టేబుల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టెట్తో ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని కంపేర్ చేసుకోవద్దు, టెట్ పేపర్లతో డిఎస్సి పేపర్లని కంపేర్ చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో టెట్ వచ్చినంత ఈజీగా డిఎస్సికి సంబంధించి పేపర్ అయితే ఉండదు. కాబట్టి సబ్జెక్ట్ ఎవరైతే విపులంగా చదువుతారో, ఇక్కడ ప్రశ్నలు అనేవి ఎక్కడి నుంచో బయట నుంచి రావు, అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ప్రశ్నల క్లిష్టత స్థాయి పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ప్రశ్నల క్లిష్టత స్థాయి పెరుగుతుంది. టెట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేశాడు, టెట్లో పైనే అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని అక్కడక్కడ భారీ స్థాయిలో పేపర్ అయితే కష్టంగా లేదు. టెట్కి సంబంధించి పేపర్స్ అనేవి చాలా ఈజీగా రావడం జరిగినాయి. ఇదే రీతిలో డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. డిఎస్సికి సంబంధించి ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది పెరుగుతుంది. సబ్జెక్ట్ నుంచి మనకి డెప్త్ ఎత్తుకునే విషయాలు అనేవి అప్లికేషన్ ఓరియంటెడ్ అడుగుతాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. టెట్కి సంబంధించి డైరెక్ట్గా పైనే ప్రశ్నలు అడిగేశాడు. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ లోనికి వెళ్ళి ప్రశ్నలు అడుగుతాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంత దశలు 4 అని చెప్పేసి దాంట్లో మూర్త ప్రచాలక దశ గురించి డైరెక్ట్గా వయస్సు అడిగేశాడు. ఇప్పుడు ఎలా అడుగుతాడంటే డిఎస్సికి సంబంధించి మూర్త ప్రచాలక దశకు సంబంధించి ఉదాహరణ ఇచ్చి అది ఏ దశలోకి వెళ్తుందని కానివ్వండి, అమ్ముని చదివిన కొన్ని అంశాలైనా విపులంగా చదవాలి. విపులంగా మీరు ఎప్పుడైతే చదువుతారో ఆ టాపిక్ నుంచి ప్రశ్న వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేసే అవకాశం ఉండదు. మీరు పైన చదివితే బిట్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ విపులంగా, సబ్జెక్ట్ డెప్త్ మీరు ఎత్తుకుని చదివినట్లయితే అప్పుడు మాత్రమే, సబ్జెక్ట్ డెప్త్ కంటే వెళ్ళి మీరు ఎప్పుడైతే చదువుతారో అప్పుడు మాత్రమే డిఎస్సికి సంబంధించి అక్కడ ప్రశ్న మిస్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి టాపిక్ విపులంగా చదవాలి, చదివిన అంశాలు విపులంగా చదవాలి. టెట్ మాదిరిగా పైన కాదు, విపులంగా చదవండి. మీరు కంప్లీట్గా అర్థం చేసుకుని చదవండి, కొండ గుర్తులు పెట్టుకుని చదవండి. అర్థమయ్యే విధంగా మీకు ఎలా చదివితే మీకు అర్థమవుతుందో ఇతరుల విషయం మీకు అనవసరం. మీకు ఎలా గుర్తుంటుంది, మీరు ఏ గుర్తులు పెట్టుకుని చదివితే మీకు గుర్తుంటుంది, ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మీరు టాపిక్ని విపులంగా చదవటం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక విద్యా దృక్పథాలకు సంబంధించి కానివ్వండి, కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ 6 మంత్స్ అంటే జనవరి, ఫిబ్రవరి, మనకి 2023 డిసెంబర్, ఈ విధంగా లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి ముందు చదవండి. తర్వాత లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి చదవండి. కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ కొన్ని అంశాలు ఉన్నాయి. మనకి నీరజ్ చోప్రా అప్పట్లో పేపర్లో ప్రముఖంగా నిలవడం జరిగింది కదా, నీరజ్ చోప్రాకి సంబంధించి కానీ, క్రీడాంశాలకు సంబంధించి కానివ్వండి, దాంతోపాటుగా చంద్రయాన్ 3కి సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రయాన్ 3కి సంబంధించి కానివ్వండి, క్రీడాంశాలకు సంబంధించి కానివ్వండి, ప్రముఖమైన వ్యక్తులకు సంబంధించి కానివ్వండి, మనకి అయోధ్య రామ మందిరానికి సంబంధించి కానివ్వండి, ఇటువంటి కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యమైన అంశాలు, కరెంట్ అఫైర్స్ అంశాలు, వాటి అన్నింటినీ కూడా లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ని మీరు కంప్లీట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 1 ఇయర్ టైం ఉంటే చదవండి. కంపల్సరీగా మాత్రం లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. విద్యా దృక్పథాల విషయానికి వచ్చినట్లయితే విద్యా దృక్పథాలకు సంబంధించి ఆల్రెడీ మీరు ఏదో ఒక మెటీరియల్ తీసుకుని ఉంటారు. కాబట్టి ఆ మెటీరియల్ని 10 మెటీరియల్ చూసి మీరు కంగారు పడే కంటే ఒకే మెటీరియల్ని 10 సార్లు చదువుకోండి, మీకు ఉపయోగం అయితే ఉంటుంది. ramramesh.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి పీడిఎఫ్లు అనేవి. ramramesh.in అనే వెబ్సైట్లో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్లు అనేవి. బాగా సాధన చేస్తున్నారు, ఎంత బాగా చదువుతున్నారు, ఉన్న తక్కువ సమయాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటున్నారని చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి సబ్జెక్టుకి కూడా 2 నుంచి 3 గంటల సమయం కేటాయించుకుంటూ దాదాపుగా 12 నుంచి 14 గంటలు చదవడానికి మీరు కేటాయించుకుని ఒక 2-3 గంటలు మీరు ప్రిపరేషన్కి సంబంధించి ఏవైతే ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయో మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్కి, అదేవిధంగా ramramesh education.in వెబ్సైట్లకి ప్రాక్టీస్ పరంగా
లైవ్ ఎగ్జామ్లకు కానివ్వండి, ప్రాక్టీస్ టెస్టులు కానివ్వండి, 2 నుంచి 3 గంటలు మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్, రామ్ రమేష్ education.in వెబ్సైట్కి మీరు టైం టేబుల్లో సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంపార్టెంట్ బిట్స్ అనేవి లైన్ టు లైన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు స్మార్ట్ వర్క్ కూడా చేయవలసిన అవసరం ఉంది. మీరు రాతి మనుషుల్లా కష్టపడుతూనే, మీరు కష్టపడి చదువుతూనే ఒక విషయాన్ని విపులంగా టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదువుతూనే మరొక పక్క 2 నుంచి 3 గంటలు ప్రాక్టీస్కి ఎట్టి పరిస్థితుల్లో మీరు కేటాయించాలి. కేటాయించకపోతే మాత్రం మీరు వెనకబడే అవకాశం ఉంటుంది. ఒక ప్రశ్న ఎలా అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు, ప్రశ్న ఎలా వస్తుంది, ఎటువంటి అంశాలు అడుగుతున్నాడు, మనకి ప్రశ్న ఇలా కూడా అడిగే అవకాశం ఉందా, ఇటువంటి పరీక్షల మీద ఉన్న భయాన్ని పోగొట్టేది మీకు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో. మీరు ఏదైనా ఒక ప్రశ్న చూసినప్పుడు దాన్ని ఎలిమినేషన్ పద్ధతిలో దానికి ఆన్సర్ చేయాలన్నా, ఆప్షన్ల ద్వారా వెళ్ళి ఆన్సర్ చేయాలన్నా, ఒక ప్రశ్నకు సంబంధించి ఎలా అడుగుతున్నాడు, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే అంశాలు మీకు తెలియాలంటే ప్రాక్టీస్ టెస్టులు చాలా కీలకంగా మారబోతున్నాయి. ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తారో అంత బాగా మీరు డిఎస్సికి సంబంధించి పరీక్షలు రాసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చదవడం చాలా ఇంపార్టెంట్. టాపిక్ని లైన్ టు లైన్ చదవండి. ఎన్ని గంటలు? 14 గంటలు మీరు ఒకే చోట కూర్చొని చదువుతారా, ఎలా చదువుతారు, కింద మీద పడి చదువుతారా, ఎలా చదువుతారు అనేది మీ ఇష్టం. చదివిన అంశం మాత్రం విపులంగా చదవండి. చదువుతున్నారో అంతే బాగా ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ బిట్స్ అనేవి మీకు మన వంతు ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, రికార్డెడ్ వీడియోస్ కానివ్వండి, మోడల్ పేపర్లు గత డిఎస్సిలో ఏ విధంగా ప్రశ్నలు అడిగాడు, గత డిఎస్సిలో 2018-2019కి సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు అడిగాడు, అవి ఏ రేంజ్లో ఉంది, మనకి ఏ టాపిక్ల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, అవి మీకు తెలియచేయడానికి మన యూట్యూబ్ ఛానల్లో రికార్డెడ్ వీడియోస్ అనేవి విద్యా దృక్పథాలు, స్టాండర్డ్ జీకేకి సంబంధించి మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ, టెట్లో సైకాలజీ అంటాం, డిఎస్సిలో క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీ అంటాం. సేమ్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ డెప్త్ అనేది పెరిగిపోద్ది. ఓకే, టెట్లో వచ్చినంత ఈజీగా సైకాలజీ ప్రశ్నలు డిఎస్సిలో రావు ఎట్టి పరిస్థితుల్లో. అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ డెప్త్ అడుగుతాడు కాబట్టి ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, డిఎస్సికి సంబంధించి ఏవైతే ప్రీవియస్ మోడల్ పేపర్లు రికార్డెడ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. అవి ఏ టాపిక్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయని చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టాపిక్లను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఆల్రెడీ నేను 2 వీడియోలు అప్లోడ్ చేశాను. విద్యా దృక్పథాలు, స్టాండర్డ్ జీకేకి సంబంధించి, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ 4 అంశాలు కవర్ చేసే విధంగా 2 రికార్డెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు, లేదా రీసెంట్ వీడియోలో చెక్ చేసుకుంటే ఆ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఏ విధంగా ప్రశ్నలు అడిగాడు అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ వీడియోల ప్రకారం ఆ టాపిక్లు మీరు చదువుకున్నట్లయితే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ టాపిక్లకు అనుగుణంగా చదవండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వెబ్ ఆప్షన్లు. ఈ వెబ్ ఆప్షన్లకు సంబంధించి అంశం కూడా చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది. వెబ్ ఆప్షన్లకు సంబంధించి మీరు ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో నేను ఇన్ఫామ్ చేస్తాను. ఇన్ఫామ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్లు అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లు వచ్చిన రోజు మీరు పెట్టుకోకపోతే ఏమవుతుందంటే పరీక్ష కేంద్రం దూరంగా రావడం కానివ్వండి, ఇటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్లు వచ్చినప్పుడు మీరు వెబ్ ఆప్షన్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, మీరు లోకల్ జిల్లాకు సంబంధించి ఏదైతే అప్లై చేసిన అప్లికేషన్ ఉంటుందో ఆ అప్లికేషన్తోనే నాన్ లోకల్కి సంబంధించి కూడా మీరు రాసే అవకాశం ఉంటుంది. ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు ఒకసారి మాత్రమే పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. లోకల్, నాన్ లోకల్ ఆప్షన్ కూడా ఈ వెబ్ ఆప్షన్లో పెట్టుకునేటప్పుడు మీకు ప్రత్యక్షం అవబోతుంది. ఏంటంటే మీ సొంత జిల్లా అప్లికేషన్తో మీరు ఆల్రెడీ ఏదైతే అప్లై చేసిన మీ సొంత జిల్లా అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్తోనే మీరు రాసుకోవాలంటే మీ సొంత జిల్లాకు రాసుకోవచ్చు. లేదా నేను రాయను, మా జిల్లాలో పోస్టులు లేవు, పక్క జిల్లాకి నేను అప్లై చేసుకుంటానంటే మీరు పక్క జిల్లా సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఇస్తారు. అది మీ సొంత జిల్లా అప్లికేషన్తోనే పక్క జిల్లాకి సంబంధించి రాసే అవకాశం ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు లోకల్ జిల్లాకి పోటీ పడలేరు. ఒకవేళ వద్దు నాకు నాన్ లోకల్ వద్దు, నేను లోకల్లోనే పోటీ పడతానంటే లోకల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక జిల్లాకి మాత్రమే రాసే అవకాశం ఉంటుంది. మీరు 2 జిల్లాల్లో పోస్టులకి పోటీ పడే అవకాశం ఉండదు. ఒకటి రాస్తే లోకల్ రాయాలి, లేదా నాన్ లోకల్ రాయాలి. ఆప్షన్ అనేది వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఇస్తారు, కొంచెం వెయిట్ చేయండి. వెబ్ ఆప్షన్లకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అంటే మీ జిల్లాకు సంబంధించి ఏ జిల్లాలో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, దాంతోపాటుగా షిఫ్ట్లు కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తాడనే చూడాలి. ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు తెలియజేస్తాను, కాస్త వెయిట్ చేయండి. ఓకే గైస్, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి 25 మార్చ్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే హైకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మార్చ్ 25 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల్ని నిండా ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం తక్కువలో తక్కువ ఒక 10 రోజుల ప్రిపరేషన్ సమయం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి
ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి ఘోరంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రిపరేషన్కి కనీసం పట్టుమని 2 నెలల సమయం ఇవ్వలేని స్థితిలో ఉన్నారంటే చాలా దారుణం ఇది. వీళ్ళ ఎలక్షన్ కోసం డిఎస్సి అభ్యర్థుల్ని నిండా ముంచుతున్న పరిస్థితి ఇది గైస్. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వెబ్ ఆప్షనల్కి సంబంధించి అప్డేట్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఇంకా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు ఇది తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు టెట్కి సంబంధించి కీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ అనేవి ఒక రోజు మాత్రమే తీసుకుంటామంటూ కూడా ఈరోజు పేపర్లో అఫీషియల్గా పబ్లిష్ చేశారు. కాబట్టి కీ వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఆ ప్రశ్నపత్రంలో కీలో తప్పులు ఉన్నట్లయితే మీరు అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా అప్డేట్ రాగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.